వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 మంది జాబితా రిలీజ్ చేసింది. 25 మంది ఎంపీల లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతం కంటే సీట్ల కంటే ఎస్సీ ఎస్టీ సీట్లు సేమ్. ఎస్సీలు 2019లో 29 ఇస్తే ఇప్పుడు 29, ఎస్టీలు 7 ఇస్తే 7. బీసీలు వచ్చేటప్పటికి 2019లో 41 మందికి ఇస్తే ఈ దఫా 48 మందికి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఖచ్చితంగా వీళ్ళు ఈ దఫా పెంచబోతున్నారు, బీసీలకు భారీగా ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ టోటల్ లిస్టులో 24 మందికి ఇచ్చింది. తన 144 సీట్లలో 16.94 ప్లస్ ఇది కలిపితే మొత్తం మీద కలిపితే 24 మందికి ఇచ్చింది. మరి జనసేన బీజేపీలు కూడా కలిపితే ఫైనల్గా ఎంత ఉంటుందో తెలియదు ఫిగర్ అని ఇంతకుముందు అనుకున్నాం. అది వాళ్ళ లిస్టు కూడా వచ్చాక కానీ టోటల్ బీసీలు ఆ కూటమి ఎంత ఇచ్చింది అనేది తెలియదు. ఇప్పుడు అదే వైసీపీ సొంతగా సింగల్గానే ఉంది కాబట్టి క్రిందసారి 41 మంది బీసీలకు ఇస్తే దఫా 48 మందికి ఇచ్చింది ఎమ్మెల్యే సీట్లు. అలాగే మహిళలు మైనార్టీలకు సంబంధించి చూసుకుంటే మహిళలకి 2019లో 15 మందికి ఇచ్చింది. ఈ దఫా 15 మందికి మహిళలకి 2019లో ఇస్తే ఈ దఫా 19 మందికి ఇచ్చింది. తద్వారా అది సంఖ్య పెంచింది. మైనార్టీలకు 2019లో 5గురికి ఇస్తే 2024లో 7గురికి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు వచ్చేటికి 3గురికి ఇచ్చింది. ఇప్పటికీ ఈ 2 లిస్టుల్లో ఇప్పుడు మరి కొత్తగా ఎంత ఇస్తుందో తెలియదు. జనసేన బీజేపీ అయితే మైనార్టీలకు ఇచ్చేటట్లేదు, జనసేన కూడా మైనార్టీలకు ఇచ్చేటట్లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీనే ఆ లెక్క కన్ఫామ్ అవుతుంది. మహిళలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఎంత అన్నటువంటి తెలియాలి. ప్రస్తుతానికైతే ఇవి అత్యంత కీలకమైనటువంటి లెక్కలు.